అన్నయ్య ఒక వాటర్ బాటిల్. హలో, ఎందుకు ఇంతగా భయపడుతున్నావు? జార్జ్ అంకుల్, మాషా అన్న, మరియా ఆంటీ దగ్గర ఒక స్పెషల్ చాయ్, మాటల్లో పడి మర్చిపోయాను. ఒంటరిగా వెళ్తున్నా నాకేం భయం లేదు. నాతో పాటు తోడుగా ఉన్నాడు కచ్చంటోడు జూనియర్ రబీ, నా బంగారు. హలో హలో, ఏంటి వినిపిస్తుందా లేదా? హలో, పక్కనున్న అడవిలో చర్చి దర్దాపుల్లో ఒక గర్భిణీ స్త్రీ శవం దొరికింది. తను దారుణమైన రీతిలో మెడకు వైబడి చంపబడింది. ఈ యువతి ఒంటరిగా కారులో అటువైపు వచ్చినట్టు గుర్తించారు. హంతకులెవరో ఇంకా తెలియలేదు. నిజంగా దీనికి సమాధానం పోలీసులే చెప్పాలి. అమ్మ కావాల్సిన అమ్మని, భూమి మీద పుట్టాల్సిన ఓ బిడ్డని అతి దారుణంగా చంపడం నేటి సంచలన వార్త. ఈ సంఘటనతో భయంతో వణికిపోతుంది. ఇది మూడోసారి ఒక గర్భిణిని చంపడం. ద సిచువేషన్ ఇస్ వెరీ పానిక్. C3 స్టేషన్ నుంచి సైజు మాట్లాడుతున్నాను. ఇక్కడ పొజిషన్ వెరీ కాంప్లికేటెడ్ గా ఉంది. 26 సంవత్సరాల ఆడ మనిషి బాడీ దొరికింది. ఓకే సార్, ఇది ఎవరు నేను చెప్పేస్తాను. చేశారో ఓవర్. మేడం, ఏదైనా క్లూ? నో ఐడియా. మెడ దగ్గర నరం కట్ అయినందువల్ల చనిపోయిందని తెలుస్తోంది. బట్ ఐఎమ్ షూర్ ఇట్స్ ఏ ప్రొఫెషన్ కట్. ఫోన్ కాల్ ద్వారానే మేము తన అడ్రస్ ని ట్రాక్ చేసాం. తన ఇల్లు ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఉంది. అమ్మాయి హస్బెండ్ పని వైల్డ్ ఫోటోగ్రఫీ. పాపం ఏడుస్తూ స్టేషన్ లో కూర్చున్నాడు. దీన్ని చూసిన వాళ్ళు ఎవరు లేరా? తెలీదు, ఫారెస్ట్ ఏరియా కదా, విచారిస్తున్నాం, చూద్దాం. आफ्टर 1 मंथ लीव నిన్నే నేను జాబ్లో జాయిన్ అయ్యాను. సో వెళ్ళాలనే అప్ డిసైడ్ కర్ దియా నా. మా ఆవిడని సంతోషపరచడానికి ఒక ట్రిప్. ఓ బడియా. ప్రెగ్నెంట్ వైఫ్ ని సంతోషపెట్టడానికి ఒక అవుటింగ్ కదా. తెలుగు బాగా మాట్లాడుతున్నావే. యా, ట్రైనింగ్ పీరియడ్ లో ఇతరే నాకు కురు కురు కాదు గురు. గురు కరెక్ట్ గానే నేర్పిస్తున్నారు. స్వామి శరణం. సార్ మీరు ఎప్పుడు వచ్చానే? వాళ్ళకి ఇవ్వండి. ఓ తాగండి. థ్యాంక్ యూ. వస్తానండి. సరే, చాయ్ తాగండి. ఈ సమయంలో అంత దూరం ట్రావెల్ చేసి ఊరికి వెళ్ళడం అవసరమా? అక్కడ జరిగిన విషయాలన్నీ నీకు తెలుసు కదా. అవన్నీ పాత విషయాలు కదా. టీ తాగు. సూపర్ హీరో, కమాన్.
ఇది ఫుల్ టైం చేతిలో ఉండాల్సిందేనా నీకు? అవునండి, నిద్రపోయేటప్పుడు ఇది ఉండాల్సిందే. సరే బయలుదేరా, రేపు దానికల్లా అక్కడికి వెళ్ళాలి. రేపు ట్రివెండ్రంలో నాకు కాన్ఫరెన్స్ ఉంది. యా వస్తా. సరే జాగ్రత్త. రాజీవ్, టేక్ కేర్. షూర్. ఇంకేముంది, స్వామి శరణం. త్వరగా పద. బాయ్. జాగ్రత్త. వదులు రాజీవ్ బావా, వేళ పాళ్ళ లేకుండా ఏంటిది? మరి నా భార్యని నేను వాటేసుకోవాలంటే జాతకం తీసుకెళ్లి జ్యోతిష్కుడు చూపించుకుని అప్పుడు వచ్చి వాటేసుకోవాలా? ప్రెగ్నెంట్ లేడీని కదా మిస్టర్. ఈ మిస్టర్ని కౌలించుకోవడం వల్లేగా ఈ మిస్సెస్ ప్రెగ్నెంట్ అయ్యారు. షిట్, కొంచెం కూడా సిగ్గు అనేది లేదు. పెద్ద ఫారెస్టర్ అనుకుంటున్నారా? అవును, ఫారెస్టరే. ఏమంటున్నాడు మిస్టర్ జూనియర్ రాజీవ్? ఆయన గారు ఎస్ఐ సెలక్షన్ టెస్ట్ లో పాస్ అయ్యి ఎప్పుడు నా కడుపులోంచి బయటికి రావాలా అని పోరాడుతున్నాడు. ఏంటి? మిలిటరీ గారి కూతురికి హ్యూమన్ సెన్సా? తాగా కదా. 2 pegs. రాయల్ సల్యూట్. అస్సలు మార. నేను వెళ్తున్నా. మెల్లగా మెల్లగా మెల్లగా. కోపమా? లేదు, రాయల్ సల్యూట్ ఉంది కదా, దానికే నా నువ్వు సల్యూట్. సల్యూట్ చేస్తావా? అయితే చెయ్యి. డాడీ, ఏం ప్రాబ్లం? రేయ్, ఏమీ లేదురా, మేమేదో కబుర్లు చెప్పుకుంటున్నాం. ఓ రాదే, మనిద్దరం ఆడుకుందాం. ఆ భార్యాభర్తల మధ్య మనకెందుకు? అయితే రేపు ఉదయాన్నే బయలుదేరదాం. గెట్ సెట్ గో.